ఈ వివక్ష అనేది వివిధ రూపాల్లో అక్కడక్కడ కనబడుతుంది. ఈ హాల్లోకి వచ్చే ముందు కింద ఇద్దరు ముగ్గురు మిత్రులను కలిసి మాట్లాడుకున్నాం. బయటికి వెళ్తే ఆకలి అయితే ఉండే రోడ్డు పడితే రెడ్డి హోటల్, క్షత్రియ హోటల్, బ్రాహ్మణ హోటల్ ఇట్లా రకరకాలుగా కనబడతాయి. ఎక్కడ కూడా మాల హోటల్, మాదిగ హోటల్, సాగలి హోటల్, మంగళి హోటల్, కుమ్మరి హోటల్, కబడ్డీ కనబడతాయి. ఎందుకు అని ఈ ఎందుకనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తే మనం ఏం చేయాలో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు అనుకోవాలి, ఎందుకు ఇట్లా ఉంది ఈ పరిస్థితి అని మనం అందరం అనుకునే నాడు మనం అనుకున్న సమాజం వస్తుందని విశ్వసించాలి. ఈ కులాల సమస్య, ఈ కులాల రకరకాల ఈసడింపు మాటలతోటి ఈ కులాలను ఎట్లా కించపరుస్తారు కింది కులాలను అనేది ఒక పాట రాశాం. నేనేం సింగర్ని కాదు, పిల్లల కోరిక మేరకు పాడుతున్నా. దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని పలిసినోళ్ళ నోటి వచ్చడి బండబూతులు తప్పవా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని. ఏం తప్పది? పొద్దున పొరుగురికి దొర, పొద్దున పొరుగురికి దొర పైనమైపోయేటప్పుడు, పొద్దున పొరుగురికి దొర పైనమైపోయేటప్పుడు, పొద్దున పొరుగురికి దొర దారిలో మా ముఖము చూసి, దారిలో మా ముఖము చూసి మానకీడని అంటరేలా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని. పెద్ద దొరసా నమ్మకింటిలో, పెద్ద దొరసా నమ్మకింటిలో బద్దకము ఎక్కువైతే, పెద్ద దొరసా నమ్మకింటిలో పెద్ద దొరస నమ్మకుంటిలో బద్దకము ఎక్కువైతే, పెద్ద దొరస నమ్మకుంటిలో బద్దకము పెద్ద దొరస నమ్మకుంటిలో వండినన్నము మెత్తగైతే, వండినన్నము మెత్తగైతే మాదిగల కూడా అంటారేలా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని. పొద్దున రచ్చబండ కాడ చెప్పడి, రచ్చబండ కాడ చెప్పడి రామకథ వినా పోతారో, రచ్చబండ కాడ చెప్పడి సీత సరకు సాకలోడే, ఆ సీత గరకు సాకలోడే కారణం అని తిడతారేలా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమాయవరు చేయని. ఈ రకంగా బహుజన కులాలు ఎన్నున్నాయో అన్ని కులాలను సామెత రూపంగా రకరకాలుగా కించపరుస్తూ చిన్నపుచ్చినటువంటి సంస్కృతి ఉన్నది. ఇది నాశనం కావాలంటే మనవాదులు మళ్ళా కావడకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన తమ్ముళ్లకు ధన్యవాదాలు.